అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దేవుడు మనతో ఈ వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. మత్తయి 18:20లో వ్రాయబడి ఉంది. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామంన ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును అని ప్రభువు చెప్పాడు. అవునండి, మనకున్న సమస్యల్ని బట్టి, మనకున్న బాధను బట్టి, మనకున్న పరిస్థితుల్ని ఎవరితో చెప్పుకోవాలి, ఎవరు నా బాధ తీరుస్తారు, ఎవరు నన్ను ఓదారుస్తారు, ఎవరు నాకు సహాయం చేస్తారు అని అన్ని దిక్కుల వైపు చూస్తూ ఉంటాం. కానీ దేవుడి వైపు చూడడం మర్చిపోతామండి. ఈ సమయంలో దేవుడు చెప్తున్నాడు, నీకున్న ప్రతి సమస్యకి పరిష్కారం నీ చేతిలోనే ఉంది. ఎట్లా అంటారు చెప్పనా? నువ్వు, నీ కుటుంబం అంటే నీ భార్య, నీ పిల్లలు, నీ ఇంటివారు కూర్చొని ప్రార్థన చేస్తే మీకు కావలసిన అవసరతను నేను తీరుస్తాను. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు ఈ సమయంలో సెలవిస్తున్నాడు. అవును, మరి నీకు వచ్చిన కష్టాన్ని బట్టి ఇతరుల యొద్దకు వెళ్ళొద్దు, వారి దగ్గర చేయి చాచొద్దు. సమస్తము ఇచ్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి. మోకరించండి, నువ్వు నీ కుటుంబం కలిసి కూర్చొని ప్రార్థించి, ప్రభువా నాది ఈ సమస్య తీర్చు, నా సమస్య నుంచి విడుదల దయచేయి ప్రభువా అని ఇంట్లోనే కుటుంబ సమేతంగా కూర్చొని మోకరించి మీరు ప్రార్థించినట్లయితే ఆయన సన్నిధి మీతో ఉంటుంది. ఆ దేవాది దేవుడు మీ యొద్దకు, మీ ఇంటిలోనికి వచ్చి మీ సమస్యను విని దాని నుండి మిమ్మల్ని విడిపించి మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు.